హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగత్ ఛానల్. ఈరోజు అయితే బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను చెప్పిన విధంగా చేయండి, మీకు ఇష్టం కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి. ఓకేనా, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బీరకాయ కూర కాబట్టి మెయిన్గా అయితే ఇంగ్రీడియంట్ బీరకాయ అండి. అలాగే దాంట్లో టమాటా టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అలాగే కారం మరియు అలాగే ఉప్పు అయితే సరిపడినంత, తెలుసు కదండి, ఎక్కువైతే వేసుకోవద్దు. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు కలరింగ్ కోసం, యాంటీబయాటిక్ అని కూడా చెప్పాను కదా. తాలింపు కోసం పచ్చిమిర్చి అండి, ఎక్కువ శాతం మీద పొడి కారం వేసినా బాగుంటుంది. తాలింపు కోసం పచ్చిమిర్చి 2, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి, ఉల్లిగడ్డ టేస్ట్ కోసమే. అలాగే కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి, కొత్తిమీరతో టేస్టీగా ఉంటుంది కదా కర్రీ. సో అందుకే చూస్తున్నారు కదండి, వీటిలో చూపించిన విధంగా బీరకాయలను అయితే కొంచెం మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒక సైజు మీడియంగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 2-3 తీసుకొని కట్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు 2 టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ చూస్తున్నారు కదా. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి దగ్గర పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, బీరకాయ, కొత్తిమీర అయితే పక్కకు పెట్టేసుకొని ఉంచుకుంటే అయిపోతుంది, ఎందుకంటే అది లాస్ట్లో యాడ్ చేస్తాం కదా. సో అందుకు చూస్తున్నారు కదా, ఇవన్నీ సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక పెద్దపాటి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ గరం ఎక్కాక కరివేపాకు వేయాలండి. ఆ కరివేపాకు తర్వాత తాలింపు గింజలు, మెయిన్గా ఆవాలు, జీలకర్ర అయితే వేసేయాలండి. వేసేసి కొంచెం వేగించాక పచ్చిమిర్చి, ఆనియన్ కూడా అందులో వేసేసి కలుపుకుంటూ ఉండాలండి. మరి కొంచెం ఫుల్ కాకుండా మరీ స్లిమ్ కాకుండా పెట్టేసి ఉంచాలి. సో స్లిమ్లో పెట్టేసి ఉంచి మనము కాసేపు కలుపుతూ ఉండంగా కొంచెం మనకు తెలుస్తుంది కదా, ఇట్లా కొంచెం వేగింది అన్నాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. బీరకాయ ముక్కలు వేసేసుకున్నాక ఒక గంజు పైన ఒక పెద్ద దాని సరిపడా ప్లేట్ పెట్టేసి దాని మీద ఆయిల్ పోయాలండి. నేను చెప్పిన విధంగా అయితే చేయండి, మీకు రెసిపీ సూపర్ అంటే సూపర్ తయారవుతుందండి. చూస్తున్నారు కదా, అక్కడ దానిపైన కొంచెం మన వాటర్ బబుల్స్ అనేవి ఏర్పడగా దాన్ని తీసేసి ఒక్కసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఇప్పుడిప్పుడే ఉడికినట్టు అవుతుంది, అయినా కొంచెం గట్టిగానే అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ అలాగే కలుపుతున్నాక మళ్ళీ ఒకసారి సేమ్ అలాగే ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టేసి వాటర్ పోసి ఉంచేసుకోవాలి. కొంచెం స్లిమ్లో పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇలా పెడితేనే మీకు కొత్త రకం బీరకాయ కూర అనేది తెలుస్తుంది. ఇప్పుడు తీసి చూద్దాం మరి ఎట్లా ఉందో కూర అనేది చూద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదండి, మూత తీసి చూసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. తెలుస్తుంది కదా, మంచిగా కలర్ఫుల్ ఉంది, కలబడుతుంది. తర్వాత దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకుంటే మనకు కలర్ వస్తుంది. పసుపు అనేది యాంటీ సెప్టిక్గా కూడా పనిచేస్తుంది కదా మనకు ఆయుర్వేద ప్రకారంగా. చూస్తున్నారు. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం, మిర్చి పౌడర్, తాలింపు కోసం 2 మాత్రమే 6 వేసుకోవాలి పచ్చిమిర్చి. సో పొడి కారం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తరుముకున్న టొమాటోస్ కూడా దాంట్లో వేసేసి ఉంచాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్ట్ సరిపడినంత ఎక్కువ తినద్దు, ఎంత తక్కువ తింటే అంత మంచిది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకున్నాక మనం ఎప్పుడు కలుపుకోవద్దు. నార్మల్ అయితే కలుపుకుంటారు, ఇవేం కలుపుకోకుండా ఇలాగే సేమ్ మనం ఫస్ట్ చేసుకున్నట్టే సేమ్ మూత పెట్టేసి స్లిమ్లోనే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఎందుకంటే అందరు కామన్గా అన్ని ఉప్పు, కారం, టమాటా వేసేసి కలుపుతూ ఉంటారు, అట్లా వేస్తే టేస్ట్ రాదండి. సో ఇప్పుడు చూడండి, కొంచెం ఆ మూత తీసి పక్కకు పెట్టుకున్నాక ఉడకడం అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు ఒకసారి అంటే మనం ఇప్పుడు కలుపుకోవాలి, వేయగానే ఎప్పుడు కలుపుకోవద్దు. ఇప్పుడు చూడండి కొంచెం, ఎందుకంటే ఇప్పుడు కలుపుకుంటే మొత్తం ఆ బీరకాయల ముక్కలకు అనేది ఈ మన ఉప్పు, కారం, టమాటా అనేది తగులుతుంది. సో అందుకే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కూరగాయ అయితే ఎట్లా కలబడుతుందో. లాస్ట్కి అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడిగా ఉండే బీరకాయ కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎప్పుడో చూస్తుంటే కింద ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ ఖచ్చితంగా ఇంకో వీడియోలో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ అండి.